విండోస్ వాళ్ళు ఆ తర్వాత సంవత్సరాల నెంబర్ గేమ్ కొంతకాలం నడిపారు. 1998లో విండోస్ 98 తెచ్చారు. మళ్ళీ 2000లో విండోస్ 2000 తెచ్చారు. అదే టైంలో విండోస్ మీ అని మరొక ఓఎస్ కూడా రిలీజ్ చేసి అది కూడా విండోస్ 2000కి సమానమే, కానీ అది హోమ్ వర్షన్ అని అన్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, మళ్ళీ సంవత్సరాల నెంబరింగ్ పద్ధతిని మార్చేశారు. అటుపైన ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక్కో పేరు పెట్టడం మొదలుపెట్టారు. గొప్ప ఎక్స్పీరియన్స్ ఇచ్చే వర్షన్ అంటూ విండోస్ ఎక్స్పీ అనే ఆపరేటింగ్ సిస్టమ్ పట్టుకొచ్చారు. అది సక్సెస్ అయిందనుకోండి, కానీ ఆ తర్వాత విండోస్ విస్టా అంటూ మరొకటి తెచ్చారు. అదో పెద్ద డిజాస్టర్. ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద అట్ ఫ్లాప్ అది. చూస్తేనే చిరాకొచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ అది. మరి ఇంకేముంది, విస్టా అలా ఘోరమైన దెబ్బతినేసరికి మళ్ళీ తోక ముడిచి నెంబర్ల పద్ధతిలోకి వచ్చారు. విండోస్ కొత్త వర్షన్లకి విండోస్ 7, విండోస్ 8 అంటూ నెంబర్లు ఇచ్చారు. ఈ యూటర్నే పెద్ద కామెడీ అనుకుంటే ఎంతకంటే పెద్ద కామెడీ ఇంకొకటి ఉంది. అదేనండి, విండోస్ 8 తర్వాత డైరెక్ట్గా విండోస్ 10 వస్తోందని ప్రకటించారు. అరే ఇదేంటి, విండోస్ 8 తర్వాత విండోస్ 9 కదా రావాలి, 10 రావడం ఏంటి అని అప్పట్లో చాలామంది యూజర్లు, టెక్ నిపుణులు తలలు పట్టుకున్నారు. కస్టమర్ల కన్ఫ్యూజనే వాళ్ళకి ప్రచారంగా కూడా ఉపయోగపడిందిలేండి. అసలు ఏం జరిగింది? విండోస్ 8 తర్వాత విండోస్ 8.1 అని చిన్న మార్పుతో మరో ఓఎస్ రిలీజ్ చేశారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. మరి ఆ 8 ఒకటి కలుపుకుని అదే విండోస్ 9 అని జనం అనుకోవాలని భావించారో ఏమో. అసలు విండోస్ 9 అనేది ప్రచారంలోకి రాకుండా చేశారు. విండోస్ 10 వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు విండోస్ 11 నడుస్తోంది. అది మైక్రోసాఫ్ట్ వాళ్ళ వర్షన్ జంపింగ్ జపాంగ్ కదా.